Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తాను? రైలు ఇంజిన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల చీటీ పాడే టైం అవుతుంది అంటుటే ఆల్రెడీ మనీ మనం ఏంటిది ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగానే పట్టుతున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా సమయంతి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు వంగోనీడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసావంటే నా పుచ్చ తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినరారు తినరారు. అయ్యో ఏమైంది? చాకొట్టిందా? చాకొట్టడం ఏమిటయ్యా? మనిషి వెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. తినరారు తినరారు. అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుడ్డిపోటు. ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట ఉన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. అలాగే అక్క బతికున్నా. అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. ఏడు చిన్నారారు ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఏరా నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఎడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోతే కడ్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్ ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కొరికిలు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలరి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఏంటే కలుక్కుమంటుంది. పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గారు సర్లే బ్యాంక్ వెళ్దాం. సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరా వేసాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతాను నాకు తెలియదు. మూర్తి గారు కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చేతులు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు
నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒక్కటి మాత్రం వదిలేయండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాలు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అవును. అయ్ బాబోయ్. టీవీ కావాలి. అవును. దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్ పిల్లకాయలు లెంపకాయలు తింటారు కదా, స్కూల్ కూడా చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటాడు. ఏంటి అలరే? నువ్వు అలర దగ్గర తప్పుకోబా. స్టీరింగ్ పాడైపోద్ది. స్టీరింగా? ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చో. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసుకు కూర్చో. నువ్వు ఊరుకోవా. నువ్వు కూర్చో. మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీది నా టీవీ కాల్ చేశారా బాబోయ్. దివాకరం, ఆ. ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, నేను ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోల? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. ఆ. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి. చిచ్చి, ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎంత నష్టపోయాను. అబ్బాయి గారు, నష్టపోయింది మీరు కాదు, నేను. ఏంటంటే ఇది? నా టీవీలో 52 ఏళ్ళకి అమ్మేసుకుని ఖర్చు 116 రూపాయలు ఇస్తారా? ఎంత అన్యాయం అండి. ఏంటంటారు? అది నా తెలివితేటలతో నేనమ్మింది. నాకు గాని కోపం వచ్చిందనుకో, నిన్ను తారు డబ్బాలో ముంచేసి మేడ్ ఇన్ మలేసియా అని అమ్మేయగలను. అమ్మో. చూడు, ఈసారి ఏదన్నా పెంట మీద వీసిఎర్లాడుతుంటే పట్రా, అమ్మేసి 50-50 తీసుకుందాం. ఏటా అంటావ్? దివాకరం, ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం. వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చు కూడా. ఏంటి ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పెళ్ళాలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు, బానే ఉందండి. మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాను. ప్లాన్ వేసారా? తర్వాత ఏంటి? అబ్బా, ఆలకించవయ్యా. ఇదిగో, మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మేల్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్త్రా, ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా. ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం.
చచ్చేదాకా ఇడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గాడు పులిగోర పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైనా ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండులేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గాడు. ఓకే ఓకే, అందాకే ఉంచండి. అయ్య బాబాయ్, గట్టిగా పెట్టుకో. కుదురు అక్కయ్య గంజి బాగా పెట్టు. పెడతానురా, గంజి పెడతాను, నీకు ఎలకల మందు పెడతాను. యాదవ సచ్చినోడా, రోజుకి 2 జతలు ఇప్పుతాడు. ఉతకలేక నేను చస్తున్నాను. వయసులో ఉన్నప్పుడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తామంటే వద్దన్నాడు బ్రహ్మచారి చచ్చినోడు. దీన్ని ఏ పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మా అమ్మా అమ్మాయి అమ్మాయి, పావు, అయ్యో, పావు, 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 నాకు భయం. ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ కొట్టండి కొట్టండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. యాదవ సచ్చినోడా, మా అక్కయ్య ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, నా పేరు నోకరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. యాదవా, ఈ పెద్ద మనిషి నన్ను ఈ సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసినట్టు తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడోళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తాన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా? చెత్త కేసెట్లు ఎవడు కొంటాడు? మీరు నోర్మేయండి. ఎలాగరావు? అమ్మో, ఈ శనిగాడు టయానికి వచ్చేస్తాడు. లోపల గాలేయట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగడం ఏంటి? భాగ్యం ఇంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయాజుల చేత కౌరు పంపించారు కదా. సోమయాలతోనా? అమ్మో, గుండులేంటి కలుక్కోమంటుంది. పంపదీసి ఆడిగా వెళ్ళిపోయాడు. అమ్మో, సోమ ఏంటయ్యా, మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవాళ? కరెక్ట్. మీరే కరెక్ట్, నేనే రాంగు. చూడండి, ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సుడుకోకలాగా అరవండి. ఏది సుడుకోక ఎలా వస్తుంది? ఏమో నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కుట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో. చేయలేగు. వెళ్ళండి, మరి టైం అవుతుందిగా. సూడుకుకి వెళ్ళొస్తా. తెలిసిపోయింది. సంగతి తెలిపో. చిన్నారారు, ఏమిటి కోపంగా ఉన్నట్టున్నారు? కోపం కాక మరేంటి? నేను ఏమని చెప్పావు?
ఏమని చెప్పాను? రాత్రి 12ంటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్లదుప్పటి కప్పుకొని చూడు కుక్కలా ఊ ఊ అని అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది, బయట తీసి కనుగొడుతుంది. చెప్పావా లేదా? చెప్పాను. మరి ఏం చేసింది? ఏం చేసింది? తలుపు తీసి బయటకు వచ్చింది, వచ్చి కర్ర తీసుకొని కుక్కని మాదిరి బాధింది. బాది బాతుంది కదా అని పరిగెట్టి పారిపోతుంటే దొంగ దొంగ అని అరిచింది. దొంగ నరుస్తుంది కదా అని పరిగెడుతుంటే నిజంగా దొంగనే అనుకుని ఆ రామూర్తి గడు వచ్చి కాళ్ళలో కర్రడ్డం పెట్టాడు. ఒక్క బోర్లా పడ్డాను. నేను చిన్నారావునరా అని చెప్పేలోగా ఆ రాజన్ గడు వచ్చి పేగమే కాలేసి కసపిస తొక్కేశాడు. పైకి కనపడ్డు తుంచులాగా వీడి బాబుగాడు సొమ్ములాగా 10,000 చీటీ పాడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును దొంగ వెధవ. ఏడిచాడు ఏ అబ్రోషదవా? ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిలు కోసేసి అట్టా నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు కుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో? వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటుంది. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడిని జరగదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండ బాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిచ్చానా? ట్రబుల్ అయిపోతానండి. ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అబ్బే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. కొండబాబు బాగుంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ ఏంటిది? ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. ఆగు. నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. తగ్గట్లేంటి? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిరు కట్ అయ్యి మీరు అలా నడుస్తారట. మీది దోమలు కుట్టేసిన బోధ ఒళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఫీల్ అవుతారట. ఇదిగో మీరేదో చీటీ కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు, ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాడికి తిరుగుతున్నాడు. ఏంటిది? టీకి పోగులు పెట్టేసేలాగా ఉన్నాడే. అమ్మో, పగలు పడుకోనుడు, రాత్రి పడుకోనుడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను. రోజు గొడవలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. నా కొడుకు నన్ను చెప్పండి. అదేంటి చెప్తే కొంపలు అంటుకో. చుమ్మా చిన్న పిల్లవాండి కదా. ఎడే చుమ్మా ఏరప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం, ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం. కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు, మీరు కూడా. అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ,
ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా మురుగా! అమ్మా! నిన్ను చంపి గాని నేను మాట్లాడుతాను. ఆగు ఆగా ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? ఆ? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా దివాకరం చెప్పు. చెప్పు ఏట్రా ఇది మురుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్రా నీకు? నేనేమో బదార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. దివాకరం మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. దివాకరం మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం నేనేం చేస్తానో చూడు. నువ్వు కాదురా. నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా అయ్య బాబా! రేముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ ఎదముండ. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి ఈ దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాసిన కూసిన చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోడలు మేడలు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? నువ్వు నోర్మై. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రింబవళ్ళు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఎవరు చచ్చినాడు? ఆ దివాకరం గారి వల్ల ఎన్ని దెబ్బలు? దెబ్బలు ఏవి
అమ్మా అది వరలక్ష్మి గారు డాక్టర్ గారు వచ్చారు. వచ్చారా? రండి డాక్టర్ గారు రండి. రైలు యాక్సిడెంట్ అప్పుడు కూడా ఇంతమంది జనం ఉండరు. అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు? అమ్మా దొంగ సచ్చినోడు ఆ దివాకరం గారు చేసిన పని ఇదంతా. మా దివాకరమా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఇప్పుడు కొత్తగా నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు. అందరి రహస్యాలు బయట పెట్టేస్తున్నాడట. కొండబాబుని మేమేదో తిట్టేశామని అది పట్టుకెళ్లి వాడికి మోసేశాడు. వాడు మమ్మల్ని ఒక బోత మోసేశాడు. ఛీ, నోరు మూసుకోండి పెద్ద మొహం మీదను. అయితే మా వాడు లేని మాటలు ఏం అనలేదన్నమాట. అబ్బో బాగా వెనకేసుకొస్తున్నారండి. ఎవరి లొసుగులు వాడుకుంటాయి. పరోక్షంగా 1,00,000 అనుకుంటాం. అవన్నీ పబ్లిక్ లో పెట్టాడువేనా? వెనకటికి ఒక వెధవా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దగా చేసి దుబాయ్ పారిపోయాడు. అవన్నీ 10 మందికి చెప్పాననుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? రేయ్ దివాకరం ఆగరా సచ్చినోడా, మా లొసుగులన్నీ బయట పెట్టి కొండబాబు మమ్మల్ని కొట్టిస్తారా? ఎమ్మాడా? హాస్పిటల్లో బెడ్ పెట్టేస్తారా? వీడు అన్న దాంట్లో తప్పే ఉంది. గోపి మాట్లాడితే సంతాను. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ ఖుషి ఖుషిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏటంటారు? ఏంట్రా? ఏంట్రానా? ఏంట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొచ్చే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో ఇమాలు వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏటంతావా? అమ్మా చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడు వైలు ఇసురు ఏ తమాసాగా ఉందేటి? అడ్డమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏటంతావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మా వాడు చిరగ్గా ఉన్నాడు. ఎక్కువగా బేరాలాడి విసిగించుకో. 20,000 ఇస్తాను పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మండి. ఏడిదే 20 ఏళ్ళా? 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తూ తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు ఇమ్మను. ఏటంతా? తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా. అమ్మా రేయ్, నన్ను కొట్టావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. అబ్బా ఏడిదండి, వాళ్ళు ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి? ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన? 52,000 మేడ్ ఇన్ దుబాయ్. మొగంతా పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు, బొంబాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రానే కదా ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలకా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి. మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. అన్నయ్య గారు, మరి వాడి సంగతి? నువ్వు ఉండమ్మా. రేపు పొద్దున గోపిచంద్ గారు లేని టైం చూసి బావా నేను వెళ్ళొస్తాం, వాడి సంగతి తేల్చుకొస్తాం. అమ్మా ఆ నర్సుని పిలిచి నా మంచం కొంచెం నేరుతూ మునిగి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మంచం మీద కూడా నీ వాస్తుకోవాలా? నువ్వు వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. చాలు ఎందుకంటే బాబు, చలే చాస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది.
నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు గాని ఆడితో నాకు ఎంత అనుభవం అని. ఆహా ఖాళీ గ్లాస్ నీకేస్తాను